కాకపోతే ఒక్క ఇంట్రెస్టింగ్ వార్త అయితే ఉన్న చూడు. మాజీ ఎమ్మెల్యే షకీల్కు నోటీసు ఇచ్చి విచారించండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం. బియ్యం అక్రమ నిల్వలపై పౌర సరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కోటగిరి వర్ణి పోలీస్ స్టేషన్లో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్పై నమోదైన కేసుల్లో నిబంధనల ప్రకారం దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబానికి చెందిన మిల్లులకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేసిన ధాన్యం మాయమై ఇటీవల వర్ణి కోటగిరి పోలీసుల కేసు నమోదు చేశారు. నిజామాబాద్లోని షకీల్కు చెందిన 3 మిల్లుల్లో పోలీసులు పౌర సరఫరాల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 50,732 టన్నుల ధాన్యాన్ని సరఫరా చేయగా 33,000 టన్నులకు పైగా దుర్వినియోగమైనట్లుగా సోదాల్లో తెలిసింది. 70 కోట్ల విలువైన బియ్యం కనిపించకపోవడంపై అధికారులు ఫిర్యాదుతో 2 ఠాణాల్లో కేసులు నమోదు చేశారు. ఆ కేసులో నిందితుడిగా చేర్చి పోలీసులు దర్యాప్తు పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని షకీల్ హైకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది కేవలం బియ్యం కనిపించలేదన్న కేసు మాత్రమే కాదన్నారు. బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలించారన్నారు. ఈ కుట్రకు చెందిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఈ దశలో వాటిని వెల్లడించలేమని కోర్టుకు అందజేస్తామని గడువు కావాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ ఈ నెల 21 వాయిదా వేశారు. ఈ కేసుల దర్యాప్తులో సిఆర్పిసి 41A ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. షకీల్ మామని పాపం కొడుకు కేసు విషయాల్లో తప్పించుకున్నా అనేటువంటి ఆనందం పడేలోపే ఆయన బియ్యం కుంభకోణంలో బియ్యం విషయంలో కాకని తీసుకొని అరెస్ట్ చేసే సంగతి పక్కనెట్టు విచారణ అయితే చేపడతారు గట్టిగా. అండ్ దట్టు ఇక్కడ ఎంత 50,732 టన్నుల ధాన్యం, 70 కోట్ల విలువైనటువంటి ధాన్యం అది. సో దానికి సంబంధించి నాకు తెలిసి రేవంత్ రెడ్డి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని తప్పులు ఏవేవైతే ఎవరెవరైతే చేసారో, ఎక్కడెక్కడైతే తప్పుదోలు పోయినాయో ఆ అన్నిటికి సంబంధించినటువంటి పెద్ద ఎంక్వైరీలు అయితే చేస్తూ ఉన్నాడు, అయితే కనిపిస్తూ ఉన్నది.